హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆల్మోస్ట్ 5 అవర్స్గా ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నా. తెలిసిన ఫోన్ చేసి అడుగుతూ ఉన్నా. నిజంగా 2 తెలుగు రాష్ట్ర పెను ప్రమాదం తప్పింది. ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్కి అయితే నిజంగా భారీ ప్రమాదమే తప్పింది. చాలామంది ఈ యాంగిల్ ఆలోచించారు. నేను క్రాస్ సెక్షన్ నాకు నిజం అనిపిస్తుంది. బట్ ఈ టాపిక్ కూడా అసలు ఎవరు రేస్ చేయాలి. ఏమని? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్కి జిహాదీ బ్యాచ్ నుంచి ప్రమాదం ఉంది అని. బట్ క్రాస్ చెక్ చేస్తూ నాకు అనిపిస్తుంది జిహాదీ బ్యాచ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఇది పోలీసులు ఒప్పుకోరు, పొలిటీషియన్స్ ఒప్పుకోరు. బట్ నాకు నా అబ్జర్వేషన్ ఇదే అనిపిస్తుంది. ముందు ఈ ఐఈడిని సిరాజ్ అనేవాడు విజయనగరం రూరల్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ కొడుకాడు సిరాజు. వాడు 2017లో ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాడు, కోచింగ్ తీసుకున్నాడు, 2 సార్లు ఎస్ఐ ప్రిపేర్ అయ్యాడు, అదో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాడు, ఏవి కొట్ల. కానీ ఈలోపు వాడు ఏం చేశాడంటే ఆల్ హింద్ ఇత్తహదల్ ముస్లిం అని చెప్పేసి ఒక గ్రూపే రెడీ చేసి అందులో ఇస్లాం దేశంగా భారతదేశాన్ని మార్చాలని, ప్రపంచమంతా ఇస్లాం రాజ్యమే ఉండాలని, ఆ పిల్ల ముండా కొడుకు అనకూడదు. కానీ ముడ్డి కింద ఎన్ని ఉంటే 2017 ఇంజనీరింగ్ అయిపోయినాయి అంటే హార్డ్లీ 27, 28. నాన్న ఏఎస్ఐ పోలీస్ ఏంటి, పోలీస్ కొడుకేయండి, వీడు టెర్రరిస్ట్గా మారటం ఏంటి? ఏకంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియాలో ఐఈడికి సంబంధించి ఆల్రెడీ ట్రయల్ కూడా నిర్వహించాడు. ఐఈడి ఏంటి? ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. టిఫిన్ బాక్స్ లాంటి దాంట్లో బాంబులు పెట్టేస్తారు. దెన్ వాడు పేలిస్తే భారీ బ్లాస్ట్ అన్నమాట. వీడు దానికోసం ఏం చేశాడు తెలుసా? సౌదీ అరేబియాలో గడిచినటువంటి 6 నెలల్లో 3 సార్లు వెళ్ళొచ్చాడు. ఒమన్లో ఉండే ఇమ్రాన్ అనేవాడు ఎప్పటికప్పుడు వెళ్తే గైడ్లైన్స్ ఇస్తూ, సిగ్నల్ యాప్ ఉంది కదా, వాట్సాప్ లాగే సిగ్నల్ యాప్ ఉంటుంది. అందులో మొత్తం ఎన్క్రిప్టెడ్ వేలో వీళ్ళు మొత్తం చాటింగ్లు అవన్నీ నడుస్తూ ఉండే, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్. వీడు హైదరాబాద్ వచ్చి కోచింగ్లు తీసుకోరా అంటే, ఉద్యోగాలు కొట్టురా అంటే, ఇస్లామే ప్రపంచం అంతా ఉండాలి, అల్లానే దేవుడు, మేము చచ్చిపోయి స్వర్గానికి వెళ్తే చిరాకేస్తుంది నాకు చవటానికి పాడు. ఆ దరిద్రవంతో ఒక జర్నలిస్ట్ ఉన్న వార్తను మాత్రం చెప్తా. సయీద్ సమీర్ సికింద్రాబాద్లో ఉంటాడు. వాళ్ళ అక్క ఆలియా ఆ మహాతల్లికి నిజంగా దండం. మా తమ్ముడు అమాయకుడు, మా తమ్ముడు ఒక మెకానిక్, వాడికి అసలు ఏమీ తెలియదు, అసలు ఈ సిరాజ్ ఎవడో, ఆ విజయనగరం కుర్రాడు మాకే సంబంధం చెప్పేసి అంటాను. మ్యాజిక్ లాంతర్ అని చెప్పేసి ఒక గ్రూపు, సిరాజ్ అడ్మిన్. ఈ మ్యాజిక్ లాంతర్లో సయ్యద్ సమీరు, ఈ సిరాజు, వరంగల్ చెందిన మొహమ్మద్, ఢిల్లీ చెందిన బాదరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలామంది ఉన్నారు. ఏంద్రా వీళ్ళంటే ఇందని చెప్పిన ఆల్ హింద్ ఇత్తహదల్ ముస్లిం అని చెప్పేసి ఆ పేరు కూడా నోరు తిరగట్లా. ఈ గ్రూపులు ఏంటంటే ముస్లిం అమ్మాయిలని వేరే మతస్థులను ప్రేమిస్తే వాళ్ళని చంపేయాలి, ముస్లిం అమ్మాయిలని వేరే మతస్థుల సైడ్ వెళ్ళకూడదని చెప్పేసి అలర్ట్ చేయాలంట. ముస్లిం అబ్బాయిలు మాత్రం ప్రేమించవచ్చు, లవ్ జిహాదీ పిల్లలు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడన్నా కానీ ముస్లింలకి చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే వీళ్ళు అసలు ఆగకూడదంట, ఆడకెళ్ళి అవతలను కొట్టాలంట. వీలైతే ఆ వర్గాన్ని, ఇంకెవరిని, నాన్ ముస్లిం అంటే హిందువులు, క్రైస్తవులు, ఇక వాళ్ళని టార్గెట్ చేయాలంట. ఇంకా వాళ్ళంతా గుంపులుగా ఉన్నటువంటిప్పుడు బ్లాస్ట్ చేసి చంపేయాలంట. ఏందిరా అసలు ఇది? చదివేంటి, చేస్తున్న పని ఏంట్రా? మ్యాజిక్ లాంతర్ అన్నానే, ఈ మ్యాజిక్ లాంతర్ది ఈ సిరాజ్ ఫోన్లో దొరికింది. ఆ గ్రూపు చూస్తే సయ్యద్ సమీర్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. అందులో మెసేజ్లు ఇవన్నీ చూస్తే ఏ రకంగా ఈ సమాజంలో ముస్లింలను కాపాడుకోవాలి, ఏ రకంగా ముస్లిం మహిళల్ని వేరే మతాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి, ఏ రకంగా ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం అంతా అడుగులు వేయాలి అని చెప్పేసి ఆ డాక్టర్ ఇస్సార్ అహ్మద్, జకీర్ నాయక్, తర్వాత మసూద్ జమాలా, ఎవడు యూసఫ్ మసూద్, మొత్తానికి జమాల్ ఆర్ జుమాల్, యూసఫ్ జమాల్ అనుకుంటా, యూసఫ్ జమాల్, వీళ్ళంతా కరుడు కట్టినటువంటి ఈ ముస్లిము ప్రవక్తలు అందామా, స్పీకర్స్, పబ్లిక్ స్పీకర్స్. వాళ్ళు వింటూ ఇక నరనరాన కూడా ఇస్లాం తప్ప ఇక వేరేది ఏది ఉండదు ప్రపంచంలో అన్నట్టు ఇది చేసేసుకొని, హైదరాబాదులో గనక ఐఈడి బాంబులు తయారు చేయడానికి రా మెటీరియల్ కొంటే డౌట్ వచ్చింది కాబట్టి విజయనగరంలో రా మెటీరియల్ కొందామని కొని బాంబులు కూడా తయారు చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర ఆల్రెడీ బ్లాస్ట్ ట్రయల్ కూడా చేసేసి, ఇక హైదరాబాద్లో వచ్చే సమీరు, ఏపీలో వచ్చే సిరాజ్,
ఢిల్లీలో వచ్చేసి బాధరు, ఇక మరికొంతమంది మరికొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేయాలి. వీలైతే ఐఈడి బాంబులు ఒకవేళ కుదరలేదంటే వీళ్ళే మానవ బాంబులు కాదు, లోపల బాంబు పెట్టుకుంటారు, బయట మామూలు బట్టలు వేసుకుంటారు, గుంపులోకి వెళ్తారు, అల్లాహు అక్బర్ అంటే పేల్చేసుకుంటాడు. వామ్మో అసలు ఏంటండి, మొత్తం ఇప్పటి వరకు చెత్తమన్నది కదా జ్యోతి మల్హోత్రా, దాని దగ్గర నుంచి సిరాజ్ వరకు ఇప్పటి వరకు బయటపడింది 11 మంది స్లీపర్ సెల్స్ అనుకోవచ్చు, ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు అనుకోవచ్చు. ఈ దేశంలో ఉంటూ, ఈ నేల మీద ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ మనుషులుగా పుట్టి పాకిస్తాన్ చెప్తే చేస్తున్నటువంటి వెధవలు ముండలు. కంపరం ముడుతుంది నాకైతే, అసలు ఎలా బతుకుతున్నారు అసలు వీళ్ళు అని చెప్పేసి ఈ దేశంలో. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారతదేశం చొరబడిన రోహింగ్యాలు చాలా చాలా ప్రమాదకరం. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక విధంగా ఇక్కడ ఆ కార్డు ఈ కార్డు అని చెప్పేసి పొంది ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి లేదా ఏదో పని పొందుతూ ఇక్కడ బ్రహ్మాండం ఉండిపోతున్నారు, ఇక్కడ లబ్ధి పొందుతున్నారు పథకాలు. ఈ రెండింటి సంబంధించి వాళ్ళతో పెను ప్రమాదం పొంచి ఉంది అన్నాడు. ఇండైరెక్ట్గా ఆల్రెడీ ఎన్ఐఓలు ఏదైతే సోదాలు జరుపుతున్నారో, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు పట్టుబడుతూ ఉన్నారో దాన్ని హైలైట్ చేశాడు. ఈ అక్రమ వలసదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్రమంగా మన దేశం తరపున ముస్లింలు ఎవరైతే వాళ్ళతో పెను ప్రమాదం పొంచి వాళ్ళని ఊరుకోవద్దని. దానికి తోడు ఈ ఎన్ఐఏ సోదరులు ఎవరైతే పట్టుబడుతున్నారో వారికి వెనక ఎవరున్నారు ఏంటి మొత్తం బయట పెట్టాలి, అప్పుడే మన దేశం బాగుంటుంది. లేదంటే ఎటు నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిందో తెలియదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా సిరాజ్ని కోట్ చేశాడు. నేను ఏదైతే హైలైట్ చేశాను దాన్ని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హైలైట్ చేశాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను, ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఎంత టైం పెట్టింది. మరలా చెప్తున్నాను, సీరియస్లీ పెను ప్రమాదం మన చుట్టుపక్కలే ఉన్నాయి. ముస్లింలైనా హిందువులైనా ఎవరైనా సరే, ఎందుకంటే ఈ చెత్తమడం జ్యోతి మల్హోత్రా హిందువు, ఐఏఎస్ ఏజెంట్గా చేసింది యూట్యూబర్గా ఉంటూ, అండ్ ఇటు సిరాజ్ ముస్లిము. వీడు మన నవంబర్లో వచ్చేసి ముంబైలో వచ్చేసి ఒక లైవ్ ఈవెంట్కి వెళ్ళాడు. అక్కడ దిల్షాను, సమీరు, వీళ్ళతో పాటు ఇంకో మొత్తం 8 మంది 10 మొత్తం ముస్లిమ్స్ కుర్రాళ్ళే. తర్వాత ఢిల్లీలో ఒకరిని కలవడానికి వెళ్ళాడు షహబాజ్ అనేవాడితో, వాడు ఆల్రెడీ అప్పుడు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీడి ట్రావెల్ హిస్టరీ చూసినా, వీడి ఫోన్ హిస్టరీ చూసినా అసలు ఎన్నయ్య వాళ్ళ కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంట. ఎందుకు అసలు వీడి వయసు ఎంత, వీడు చదువుకునేది ఏంటి, వీళ్ళు అయ్యి పోలీసు ఏంటి, అసలు వీడేంటి ఈ రకంగా. వామ్మో నిజంగా వాడు కనుక పట్టుకుపడకపోతే ఇంకెన్ని ఘోరాలు జరిగి ఊహకే అందటం వల్ల.